గాడిదకేం తెలుస్తుంది గంధపు సుగంధం. బుర్ర నిండా బురద నింపుకున్న వాడికి మేలిరకం ఆలోచనలు ఎలా వస్తాయి? బూతులే తప్ప నీతులు తలకెక్కని మూర్ఖుడు ఇంతకన్నా గొప్పగా ఏం ఆలోచిస్తాడు? టెక్ సెంటర్ టీ హబ్లోకి గవర్నమెంట్ ఆఫీసులు పంపాలని ఒక నికృష్ట ఆలోచన తట్టింది రేవంత్ రెడ్డికి. దిక్కుమాలిన ఐడియా రావటమే ఆలస్యం. అధికారులను తరమటం మొదలుపెట్టాడు. వరుస కథనాలతో టీ న్యూస్ ఒక ఉతుకుడు ఉతికేసరికి దెబ్బకు తోక ముడిచింది తొండ. I am not a doctor, but I'm a doctor. మీకేమైనా అర్థమైందా? మీకు మాకే కాదు, ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాని భాష ఇది. మరి ఆ మాటల మీనింగ్ రేవంత్ రెడ్డికైనా తెలుసో లేదో? తెలియకుండానేశాడు. ప్రాస బాగుందని వాడేశాడు పాపం. ఇలాంటి అజ్ఞానికి టీ హబ్ గ్రేట్నెస్ ఎలా తెలుస్తుంది? పోలీసుల కోసం కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను తన ఆఫీస్ కింద మార్చేసుకున్న ఒక విజన్లెస్ ముఖ్యమంత్రి ఇంతకన్నా గొప్పగా ఏం ఆలోచిస్తాడు? అసలా మట్టిబుర్రకు మురికి ఐడియాలు తప్ప మెరుగైన ఆలోచనలు ఎలా తడతాయి? తొండల గురించి మాట్లాడేవాడికి టీ హబ్ అంటే ఏంటో ఎలా అర్థమవుతుంది? నల్లమల అరణ్యం నుంచి జనారణ్యంలోకి చొచ్చుకొచ్చిన అడవి మనిషికి నాగరికత, మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన ప్రపంచం, స్టార్టప్లు, ఆంటర్ప్రెన్యూర్లు, ఇంక్యుబేటర్లు లాంటి పదాలు ఎలా చెవికెక్కుతాయి? అందుకే ఈ విపరీత పోకడలు, విపరీత బుద్ధులు. అసలు టీ హబ్ అంటేంటో తెలుసా మిస్టర్ రేవంత్? తెలియకపోతే చెప్తాం విను. టీ హబ్ అంటే ఈ దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్. వేల కొద్ది స్టార్టప్లను, ఔత్సాహిక ఆంటర్ప్రెన్యూర్లను ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అందించిన ఒక ఆధునిక దేవాలయం. మెదడులో మొగ్గతొడిగిన ఆలోచనలకు వాస్తవ రూపమిచ్చి వస్తువుగా తయారుచేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన ఆవిష్కరణలెన్నో టీ హబ్లో పురుడు పోసుకున్నాయి. మనిషి ఆలోచనలకు సజీవ రూపం ఇవ్వాలన్న సత్సంకల్పంతో నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ సృష్టించిన వండరే టీ హబ్. అంకురాలకు అది కేంద్ర బిందువు, యువత కలలకు సాకార వేదిక. తెలంగాణ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ను ప్రపంచానికి చాటిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్. హైదరాబాద్ గచ్చిబౌలి కేంద్రంగా 2015లో ప్రారంభమైన టీ హబ్ స్టార్టప్ రంగంలో కొత్త కోడ్ రాసిందే. టెక్ సెక్టార్ కు దారి దీపమైంది. దేశంలో మరెక్కడా ఇలాంటి ఆవిష్కరణల కేంద్రం లేదు. మొట్టమొదటిది మన హైదరాబాదులోనే మొదలైంది. హైదరాబాద్ IIIT, ISB, నల్సార్ యూనివర్సిటీలు టీ హబ్ లో భాగస్వాములు. తొలి 5 ఏళ్లలోనే 1200 పైచిలుకు స్టార్టప్లకు సహకారం అందించిన సెంటర్ ఇది. తద్వారా 1800 కోట్ల పెట్టుబడులను తొలినాళ్లలోనే ఆకర్షించడం ఒక రికార్డు. కొత్త స్టార్టప్ల ద్వారా 2500 మందికి ఉద్యోగాలు దొరికాయి. టెక్ ఔత్సాహికులతో పాటు సామాన్యుల ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. ఐడియా వస్తే చాలు, ఆవిష్కరణతో బయటికి వెళ్లేలా డిజైన్ చేయించారు కేటీఆర్. వరల్డ్ వైడ్ గా ఉన్న స్టార్టప్ ఔత్సాహికులు, వారిని ప్రోత్సహించే వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లకు టెక్ వారధి టీ హబ్. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మెచ్చుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా ఆశ్చర్యపోయారు. ఆనంద్ మహీంద్రా అబ్బురపడ్డారు. ఎందరెందరో స్టాల్వర్తులు టీ హబ్ ను సందర్శించి ఔరా అన్నారు. నిజమే, టీ హబ్ లోనికి వెళ్లి కూర్చుంటే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్నట్లే అనిపిస్తుంది. కేటీఆర్ విజన్ కు అనుగుణంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటైన పరిజ్ఞాన గని ఇది. ఇదొట్టి అద్దాల మేడ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. యువత కలలకు అద్దం పట్టే గొడుగు నీడ ఇది. Walking around this tea hub building this afternoon could not but help me feel that I was looking at a new face of India, one of the new faces of India. Telangana's Chief Minister K. Chandrasekhar Rao is all set to formally inaugurate what's expected to be the world's largest innovation campus, Garvi. రేవంత్ రెడ్డి ఏం చెయ్యాలనుకున్నాడో తెలుసా? టీ హబ్ లో గవర్నమెంట్ ఆఫీసులు పెట్టాలని అనుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాలను టీ హబ్ లో ఏర్పాటు చేయండంటూ అధికారులను పురమాయించాడు. బిల్డింగ్ అల్ట్రా మోడర్న్ గా కనిపించేసరికి బాగుందని అనుకున్నాడో ఏమో జాతిరత్నం.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మార్చేయండని హుకుం జారీ చేసి పారేశాడు. అంతకుముందు ఓసారి ఇలాగే దిక్కుమాలిన పని చేశాడు రేవంత్. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ వన్నె తగ్గించేలా టీ హబ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పర్మిషన్లిచ్చింది కాంగ్రెస్. అమ్మా భగవాన్ కొడుకు శ్రీకృష్ణాజీ భజన కార్యక్రమానికి టీ హబ్ను కేటాయించారు. స్టార్టప్ ఐడియాలు, ఎంటర్ప్రెన్యూర్లు, ప్యానెల్ డిస్కషన్లతో కలకలలాడే టీ హబ్లోకి భజన బృందాన్ని దింపాడు రేవంత్. ఇక ఇప్పుడేమో ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్లోకి మారుద్దామని మారీచ పన్నాగం రచించాడు రేవంత్. రేవంత్ సర్కారు మతిలేని నిర్ణయంపై బగ్గుమంటోంది బీఆర్ఎస్. హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్క్యుబేటర్ అయినటువంటి టీ హబ్ను మార్చి అందులో ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆలోచన చేస్తుందని చెప్పి నిన్న మొన్న వార్తలు చూసినాం. ఇది ఎందుకు తుగ్లక్ చర్య అంటున్నామంటే, అసలు టీ హబ్ అంటే ఏంటిదో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు అర్థం కాదు. టీ హబ్ అనేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మానసిక పుత్రిక. వారు ఎందుకు పెట్టిర్రు అంటే, యావత్ తెలంగాణలో కేవలం హైదరాబాదే కాదు, గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే యువత కూడా వారికి ఒక కళ ఉండి, ఒక ఐడియా ఉండి దాన్ని సాకారం చేసుకోవాలని ఒక పట్టుదల ఉంటే టీ హబ్కి వస్తే ఐడియాతో వచ్చి ప్రోడక్ట్తోని బయటికి వెళ్ళే వెసులుబాటు కల్పించిన వ్యవస్థనే టీ హబ్. దాన్ని ఈరోజు మార్చి కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దందాలు చేసుకునే సెంటర్ లాగా, జిరాక్స్ సెంటర్లు, డాక్యుమెంట్ రైటర్లు కూర్చునే సెంటర్ లాగా మారుస్తామంటే ఎంత సంకుచిత మనస్తత్వం ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తెలంగాణ యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇవి తుగ్లక్ పనులు కాదంటారా? టెక్ సెంటర్లోకి గవర్నమెంట్ ఆఫీసులు దింపాలనుకోవడం అవివేకం కాక ఇంకేంటి? ఇంకా నయం, టీ హబ్ ముందొక పాన్ డబ్బా, కింద ఫ్లోర్లో రిజిస్ట్రేషన్ ఆఫీసు, పక్కనే పబ్బు లాంటివి పెట్టమన్నాడు కాదు. అలాంటి ఆలోచన కూడా ఉండే ఉంటుందిలే మనోడి మురికి మనసులో. అందుకే నెటిజన్లు ఏఐ రూపంలో రేవంత్ తెలివి తక్కువతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. టీ హబ్ మీద రేవంత్ కుట్రలు బయటకు తెలియడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసి జనాన్ని జాగృతం చేసింది. సర్కారు దుర్మార్గ నిర్ణయాలను ఎండగట్టింది. టీ న్యూస్ ఎఫెక్ట్తో తోకముడిచింది రేవంత్ సర్కార్. స్కెచ్చుల రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గాడు. దిక్కుమాలిన నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నాడు. టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ కేంద్రంగానే గుర్తించాలని అధికారులకు చెప్పాడు. ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా, స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్లో ప్రభుత్వ ఆఫీసులు పెట్టాలనే ఆలోచన ఎంత దుర్మార్గం! విజనున్న వాడెవడు ఇలాంటి తలతిక్క పనులు చేయడు. ఆ తుగ్లక్ ఎక్కడ విత్తనం విడిచిపోయాడో గాని ఇక్కడ రాక్షసుడి రూపంలో మనకు తగులుకున్నాడు. ఏం చేస్తాం, కర్మ. ఇంకో 3 ఏళ్లు భరించాలి ఈ డర్టీ మైండ్ని.